హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారుగా రియల్ ఇవి చూసారా, ఇవి రుద్రాక్ష కాయలు. ఇవి నా దగ్గరికి పచ్చిగా ఉన్నప్పుడే వచ్చాయి, కానీ అప్పుడు వీడియో తీయాలి అన్న ఐడియా లేక నేను తీయలేదు. దానివల్ల ఇవి బాగా వెండిపోయాయి. ఇప్పుడు ఎండిపోయి ఇవి ఇదిగో ఇలా ఓపెన్ చేస్తేనే వచ్చేస్తున్నాయి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నా మనకి కనబడుతుంది. చూసారా రుద్రాక్ష కాయ. ఇవన్నీ కూడాను రుద్రాక్ష చెట్టు నుంచి కోసిన కాయలు. ఈ కాయలు మాకు మా సిస్టరు తెప్పించింది. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత వీటిని నీళ్ళలో వేసి నానబెడితే ఊరికి పొట్టు వచ్చేస్తుంది, లేదా ఇది లానంగానే వచ్చేస్తుంది. ఇలాగా వచ్చేసిన కాయల్ని మనము వాటర్లో వేసుకొని, చూసారా ఇది మొత్తం ఊడిపోయింది. మొత్తం దానికి ఏం చేయను కూడా చేయక్కల, మనం చేతితో ఇలా అనగానే వచ్చేస్తుంది. దీని ఇప్పుడు వాటర్లో పెట్టుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కుంటే, దీంట్లో ఇంకా డస్ట్గా ఉంది. ఈ డస్ట్ అంతా మనము ఒక వాడిన బ్రష్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి ఒరిజినల్ రుద్రాక్ష రెడీ అవుతుంది. చూసారా ఇప్పుడు కలర్ కొంచెం కనబడుతుంది. ఇదంతా మనము బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే శుభ్రంగా పోతుంది. ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనము ఈ ఒక్కొక్క రుద్రాక్షకి కొన్ని ముఖాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ రుద్రాక్షకి ఎన్ని ముఖాలు ఉన్నది అనేది మనము చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఘాటు కనబడుతుంది, ఒక లైన్. ఈ లైన్ నుంచి ఇంకొక లైన్, దీన్ని ఒక ముఖము అంటారు. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక లైన్. ఇది ఇప్పుడు 3 ముఖాల రుద్రాక్ష. నేను 3 ఫింగర్స్ పెట్టాను చూసారా, ఈ 3 ఫింగర్స్. ఇది ఒక ముఖము, ఇది సెకండ్, ఇది థర్డ్. అలాగే ఇది 3 ముఖాల రుద్రాక్ష అన్నమాట. అలాగే ఇవన్నీ కూడాను నా దగ్గర ఉన్న ఒరిజినల్ రుద్రాక్ష కాయలు. ఇవన్నీ కూడాను నేను అలాగే ఒలిసి శుభ్రం చేసి నీట్గా చేసుకొని వీటికి హోల్స్ వేపించి, మనకి రియల్ అనేవి దొరకవు. మనకు బయట దొరికేవన్నీ కూడాను ఏదో ఒక కాయకి మిషన్ ద్వారా ఇలాంటి గన్పులు పెడుతుంటారు. ఇవి రియల్ అన్నమాట. ఈ రియల్ కాయల్ని మనము దండలా చుట్టించుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఒక కాయ అయినా మనము మెడలో వేసుకొని ఉండొచ్చు అన్నమాట. ఇందులో అన్ని ముఖాలు ఉంటాయి. దాదాపు ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల వరకు ఉంటాయి. ఇది ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, ఒరిజినల్ రుద్రాక్షలు కాబట్టి. దాంట్లో జనరల్గా 5 ముఖాల రుద్రాక్ష అంటే పంచముఖి రుద్రాక్ష అనేది జనరల్గా అన్ని చోట్ల దొరుకుతుందంట. ఎక్కువగా దొరికేది పంచముఖ రుద్రాక్ష అంట. చాలా రేర్గా దొరికేవి ఏకముఖి అని చెప్తున్నారు. ఇది కూడా నాకు 3 ముఖాల రుద్రాక్ష లాగానే ఉంది. 1 2 3 చూసారా, గనుపులు 1 లైన్స్, 1 2 3 1 2 3 లైన్స్. అంటే ఇది కూడా 3 ముఖాల రుద్రాక్ష. ఒక ముఖము 2 3 ముఖాల రుద్రాక్ష. ఇది కూడా ఈ 2 కాయలు ఇప్పుడు మనం ఒలిసాం కదా, మనకి 3 ముఖాల రుద్రాక్షలే వచ్చినాయి 2 కాయలు కూడా. అలాగే ఈ కాయలన్నీ కూడాను నేను ఒలిచి, ఇది ఆల్రెడీ ఒకటి ఒలిచే వచ్చింది. ఇది ఎన్ని ముఖాలు ఉందో చూద్దాం. నేను ఇది చెట్టున రాలిపోయిన కాయేమో బహుశా, నాకు 2 ముఖాల్లా కనబడుతున్నది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒకటి,
ఇటువైపు 2. ఇది 2 ముక్కాల రుద్రాక్షలాగా ఉంది. 1 2 2 సైడ్సే ఉంది. అంటే ఇది 2 ముక్కాల రుద్రాక్ష. దీన్ని మనం దండ చుట్టించుకోవడానికి దీనికి హోల్స్ లేవు. దీన్ని మనము సన్నని పుల్లతో కానీ సూదితో కానీ ఇటు నుంచి అటుకి సన్నగా హోల్ పెట్టుకోవాలి. లేదా మనం దండు చుట్టే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైనా హోల్స్ పెడతారు. నేనైతే ఒరిజినల్ రుద్రాక్షల కాయల్ని ఇప్పుడే చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూశాను. అంతకుముందు నాకు ఐడియా లేదు అసలు. దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఒకటి పెద్ద సైజు ఉంది, స్మాల్ సైజ్, మీడియం సైజ్, అన్ని సైజులు వచ్చాయి. మరి ఈ ఒలిస్తే కానీ నా దగ్గర ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని ముఖాల రుద్రాక్షలు నా దగ్గర ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా ఒలిసిన తర్వాత కానీ మనకు ఐడియా రాదు. ఇవి జనరల్గా బయట దొరకని రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష కాయలు. ఓకేనా? ఇది చూసారా, చాలామంది చెప్తున్నారు కొన్ని రుద్రాక్షలు మునిగిపోతాయి, కొన్ని రుద్రాక్షలు తేలుతాయి అని. ఇక్కడ నాకు కూడా దాదాపు కొన్ని ఒలిసిన వాటిలో చాలా వరకు తేలుతున్నాయి, కొన్ని మాత్రం మునిగిపోయాయి. మునిగిపోయినవి మంచివి కాదని, తేలినవే మంచివని కొంతమంది వీడియోస్లో విన్నాను. కొంతమంది ఏమో తేలినవి మంచివి కావు, మునిగిపోయినవే మంచివి అని అన్నారు. అయితే నా దగ్గర ఉన్నవన్నీ మరి ఒరిజినల్ రుద్రాక్షలే. ఇప్పుడు నేను అన్నీ ఒలిసినవే, నా చేత్తో నేను ఒలిసినవే. మరి వీటిలో కూడా కొన్ని తేలుతున్నవి, కొన్ని మునిగిపోయినవి. దాదాపు 10-15 రుద్రాక్షలు మా కాయల వరకు తేలాయి. ఇవన్నీ తేలినవి. అడుగున ఉన్నవన్నీ మునిగిపోయినాయి. ఇగో చూసారా, ఒక్క కాయ ఇంకా తేలుతుంది. అది ఎంత లోతుకి మనం వేసినా కానీ పైకి వచ్చేస్తుంది. చూడండి. అది నిదానంగా పైకి ఫ్లోటింగ్ అయి వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఒరిజినల్ కాయలే, కాకపోతే అన్ని వీడియోస్ కూడా రియల్ కాదు. వీటిలోనూ ఒరిజినల్ అయినా తేలుతవి, మునుగుతవి అని దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఇవన్నీ కూడా తేలినవి. మళ్ళీ వేసినా మళ్ళీ పైకి అలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 5, మళ్ళీ ఆ 5 అలా పైకి నెమ్మదిగా వచ్చేసినాయి. అడుగున ఉన్నవన్నీ మునిగిపోయినవి. ఇప్పుడు నా దగ్గర ఉన్నట్లో ఎక్కువగా 3 ముఖాలు 2 ముఖాల రుద్రాక్షలు వచ్చాయి. మొత్తం ఇంకా ఉన్నాయి ఒలవాల్సినవి. ప్లస్ తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత నేను రియల్గా ఎన్ని ఉన్నాయనేది మీకు ఫోటో పిక్ పెడతాను. అప్పుడు చూడండి. బాయ్.